మేడారం జాతరలో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. హెలికాప్టర్ సేవలను వినియోగించుకుని తల్లుల దర్శనాన్ని సులభంగా చేసుకోవచ్చన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా మేడారం మహాజాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం తుంబి ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో 2 హెలికాప్టర్ల ద్వారా సేవలు అందించుచున్నారు. ములుగు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. హనుమకొండ నుంచి మేడారానికి ఒక్కరికి అప్ అండ్ డౌన్ 31,000, మేడారంలో అయితే ఒక్కరికి 4,800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం హనుమకొండ నుంచి మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులు ఈ నెల 31 వరకు హెలికాప్టర్ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ సేవలు వినియోగించుకోవాలని, అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించుకొని రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. మేడారం దగ్గర హెలికాప్టర్ సేవలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తులు ఈ సేవలతో సులభంగా తల్లులు దర్శనం చేసుకోవచ్చన్నారు మంత్రి సీతక్క. హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది, కానీ ఈసారి 2 కూడా పెడుతున్నాం. పబ్లిక్ యొక్క డిమాండ్, భక్తుల యొక్క డిమాండ్. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వరంగల్ నుంచి అయితే 31,000 పెట్టిరు, మేడారం వరకు. వితిన్ మేడారంలో అయితే 4,800 పెట్టడం జరిగింది. అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అప్ అండ్ డౌన్ హన్మకొండ నుంచి మనకు మేడారం వరకు అక్కడే తిరుగుతా అన్న వాళ్ళకు ఇంకా ఒక్కొక్కరికి అట్లా పెట్టడం జరిగింది. మేడారం జాతరలో అన్ని విధాల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే మేడారం కోసం ప్రత్యేకంగా 4,000 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్టు తెలిపింది.